ఫిలిప్పీ రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం మీరు అండర్లైన్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ధ్యానించాలి. మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును అని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10, 22 ఈ వచనాలు మనం చూస్తే ప్రియులారా, ఇది అందరికీ తెలిసిన సంఘటనే. అక్కడ దానియేలును మనం చూసినట్లయితే ప్రియులారా, సింహాల బోనులో దానియేలునేశారు. కానీ దానియేలు సింహాలను చూసి కలవరపడలేదు. ఆ సింహాల బోనులో పడకముందు సింహాలలాగా మింగేసే మనుషుల మధ్య దానియేలు ఉన్నాడు. ఒక్క ప్రార్థన చేసినా ఎక్కడ పట్టుకోవాలి. ఈరోజు చాలామంది చూస్తుంటారు, వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. నీ దేవుడు దొరకనియ్యడు, ఎందుకంటే ఆయన నిన్ను కాపాడేవాడు. మనుషులు అట్లా వెతుకుతుంటారు. దానియేలును కూడా ఎక్కడ దొరుకుతాడా అని ఒక్క దగ్గర పట్టుకున్నారు. ఎక్కడంటే ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకొని సింహాల గుహలో వేశారు. కానీ ఆ సింహాల గుహలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు అంట దానియేలు. చూడండి, మీరు ఆ పిక్చర్ని మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. సింహాల గుహలోనే ప్రార్థన చేసినప్పుడు పొద్దున రాజు వచ్చాడు. ఆయన అంటున్నాడు, నా రాజా, నీ దృష్టికి నేను నిర్దోషినేనా అని చక్కగా గుహలోంచి మాట్లాడుతున్నాడు. మనమైతే ఏం చేస్తామండి, ఏంటయ్యా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు, క్షేమమని తొందరగా దిగి బయటికి దిగి ఏదో ఒకటి చెయ్యి అని అరుస్తూ ఉంటాం అక్కడి నుంచి, హెల్ప్ అని. కానీ దానియేలు ప్రార్థన చేస్తున్నాడంట. ఈ ప్రార్థన చేసే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషి అవగాహనకు మించిన శాంతి, సమాధానం ఆయన లోపల ఉన్నది. ప్రియబిడ్డ, దానియేలుతో ఉన్న అదే సమాధానం మన బిడ్డలతో ఉంటుంది. ఇస్సాకుతో ఉన్న అదే సమాధానం మన బిడ్డలతో ఉంటుంది. సొలొమోనుతో ఉన్న అదే సమాధానం మన బిడ్డలతో ఉంటుంది.